వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మజ్జిగ పులుసు చేసి చూపిస్తున్నాను. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇలాగా మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా తరిగి ఇందులో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటేనే మజ్జిగ పులుసు బాగుంటుంది. ఇలా ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఈలోగా పెరుగుని ఇలా మజ్జిగ చేసుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, అలానే చిక్కగా ఉన్నా కూడా ఈ మజ్జిగ పులుసు బాగుండదు. ఇలా చేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి. ఇలా తురిమిన కరివేపాకును వేసుకుంటే మజ్జిగ పులుసులో ఆ స్మెల్ బాగా వస్తుంది. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. మజ్జిగ పులుసులో పసుపు కంపల్సరీగా ఉండాలి, అప్పుడే మనకి మజ్జిగ పులుసులా అనిపిస్తుంది కదా. ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రెడీగా ఉంచుకున్నాం కదా, మజ్జిగలో వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకున్నాక లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మజ్జిగ పులుసు రెడీ.